దేశంలోని పేదలందరికీ పక్కా ఇండ్లు నిర్మించడమే ఎన్డీఏ సర్కార్ లక్ష్యమన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. జనధన్ బ్యాంకు ఖాతాలతో లబ్ధిదారులకు నేరుగా నిధులు అందిస్తున్నట్లు చెప్పారు. భారత్ను వరల్డ్ హెల్త్ హబ్ గా మారుస్తామన్నారు కేంద్ర మంత్రి జయశంకర్. ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు ఫిబ్రవరి 24 నుంచి 27 వరకు జరుగుతాయన్నారు ఎల్జీవీకే సక్సేనా. దేశంలోని పేదలందరికీ పక్కా ఇండ్లు నిర్మించడమే మోదీ సర్కారు లక్ష్యమన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. మహారాష్ట్రలోని పూణేలో జరిగిన పీఎం ఆవాస్ యోజన ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలు పంపిణీ చేశారు. జన్ధన్ ఖాతాలతో ఏం లాభమని కాంగ్రెస్ ప్రశ్నించిందన్నారు. ప్రధాని మోదీ ఒక్క క్లిక్తో లబ్ధిదారుల ఖాతాలకు నిధులు జమ చేస్తున్నారన్నారు అమిత్ షా. हो सकता है कि $5 ट्रिलियन की इकोनॉमी बन जाए, मगर हर एक व्यक्ति के लिए काम वो संकल्प पूरा न हो सकता है 47 में हम पूर्ण विकसित राष्ट्र बन जाए, मगर हर परिवार में समृद्धि का संकल्प पूरा न हो तो ये दोनों संकल्प अधूरे रहते हैं. భారత్ను వరల్డ్ హెల్త్ హబ్ గా మార్చడమే ఎన్డీఏ సర్కారు లక్ష్యమన్నారు కేంద్ర మంత్రి జయశంకర్. ఢిల్లీలో జరిగిన వరల్డ్ హెల్త్ డైలాగ్ సమ్మిట్ లో పాల్గొన్నారు. ఆధునిక టెక్నాలజీతో వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయన్నారు జయశంకర్. In this pursuit, Indian diplomacy has worked with partners, big and small, islands and landlocked, close and distant, but united in their desire to ensure a better life for their citizens. The private health industry of India has also contributed to facilities and capacities in different geographies, and I want to say today that we value this industry as a partner. ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో పాల్గొన్నారు కేంద్ర మంత్రి జేపీ నడ్డా. ఫ్యామిలీతో కలిసి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. ఆ తర్వాత ప్రత్యేక పూజలు నిర్వహించారు. గంగా నదిలో పడవపై ప్రయాణించారు. ఎన్డీఏ సర్కార్ వ్యవసాయ రంగం అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తుందన్నారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. రైతుల సంక్షేమంతోనే వికసిత్ భారత్ సాధ్యమని పీఎం మోదీ నమ్ముతున్నారన్నారు. పూసా కృషి విజ్ఞాన మేళా 2025లో పాల్గొన్నారు చౌహాన్. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ దిగుబడి సాధించేలా టెక్నాలజీని ఉపయోగించాలన్నారు. हमारे जो वैज्ञानिक काम कर रहे हैं वो कृषि के क्षेत्र में किए गए कामों को किसानों के पास हम जल्दी से जल्दी पहुंचा सके, लैब टू लैंड, विज्ञान से किसान तक, और वो ऐसे मेलों के माध्यम से भी होता है. खेती के क्षेत्र में उनको किसानों तक पहुंचाने का बड़ा प्रभावी काम करता है. ఎయిర్ ఇండియా సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేశారు శివరాజ్ సింగ్ చౌహాన్. భోపాల్ నుంచి ఢిల్లీకి వెళ్తుండగా తనకు విరిగిపోయిన సీటు కేటాయించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు ప్రయాణికులను మోసం చేయడమేనని అన్నారు. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాకు రికార్డు స్థాయిలో భక్తులు వస్తున్నారన్నారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. జనవరి 13 నుంచి ఇప్పటి వరకు 60 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించినట్టు తెలిపారు. మహాకుంభ శక్తిని యావత్ ప్రపంచం కీర్తిస్తుందన్నారు సీఎం యోగి. अकेले प्रयागराज में मां गंगा, मां यमुना और मां सरस्वती की त्रिवेणी में 60 करोड़ से अधिक श्रद्धालुओं ने आकर के आस्था की पावन डुबकी लगाई है. ये उत्तर प्रदेश के सामर्थ्य को देश और दुनिया के सामने रखता है. प्रधानमंत्री मोदी जी के नेतृत्व में प्रयागराज में महाकुंभ भव्य और दिव्य तरीके से आगे बढ़ रहा है. ఢిల్లీ అసెంబ్లీ సమావేశాల తేదీలు ప్రకటించింది బీజేపీ సర్కార్. ఫిబ్రవరి 24 నుంచి 27 వరకు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. మొదటి రోజు ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఫిబ్రవరి 25న అసెంబ్లీలో కాగ్ రిపోర్టును ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. మార్చి 12న జరిగే మారిషస్ 57వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ విషయం మారిషస్ ప్రధాని నవీన్ రామ్ గోలం ప్రకటించారు. That following my invitation, His Excellency Sri Narendra Modi, Prime Minister of India, has kindly